నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి రచ్చకెక్కిన వర్గ విభేదాలు. పోచారం రవీందర్ రెడ్డి బాన్సువాడ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు తెరపైకొచ్చాయి. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి సంబంధించి పోచారం వర్గీయులకు సమాచారం ఇచ్చి తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. ఇరు జిల్లాల డీసీసీ అధ్యక్షులు కల్పించుకోవటంతో వివాదం సద్దుమణిగింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్లో 2 వర్గాలున్నాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు తమకు సమాచారం ఇవ్వలేదని మార్కెట్ కమిటీకి చేరుకొని శ్రీనివాస్ గార్డెన్లో జరుగుతున్న సమావేశ స్థలానికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గేటు వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సముదాయించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళతామని నచ్చజెప్పడంతో వారు నిరసన విరమించి వెళ్లిపోయారు. దీనిపైన మేము మహేష్ అన్నట్టు లిఖితపూర్వకమైన ఒకటేనండి, ఇది ఒకటి మీటింగ్ అయిపోతుంది.
మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందుకే మేము కష్టపడ్డోళ్ళు బాగా నేను మీకంటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తోందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. దసరా వరకు గృహప్రవేశాలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీ పరులు ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని సూచించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందజేస్తామని చెప్పారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించి పనులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, మల్కారెడ్డి, అమనుల్లా, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దీనికి ఇబ్బంది కావద్దని షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇల్లు కూడా 500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా తప్పిపోయింది ఉంటే 5-6 నెలలు మళ్ళీ ఇద్దాం. ఇట్లా 2 సార్లు ఇద్దాం. మళ్ళీ మీరు కట్టుకోవాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాం, జల్ది కట్టేయండి. బేసిమెంట్ వరకు కడితే ₹1,00,000 ఇస్తున్నారు. బేసిమెంట్ వరకు కంటే ₹1,00,000 ఇస్తున్నారు. అదేవిధంగా స్లాబ్ లెవెల్ కంటే 2 లక్షలు, 3 లక్షలు అయిపోయాయి. స్లాబ్ వేస్తే 1,00,000, 4 లక్షలు అయిపోతాయి. బాకీ కానీ ప్లాస్టింగ్ ఇంత కింద సిమెంట్ బిమెంట్ వేసుకున్నారు 1,00,000. 5 లక్షలు ఇస్తున్నాం. జల్దీ కట్టుకోండి. 30,000 పైసలు ఉన్నాయి, ఇస్తాం. అదేవిధంగా ఉష్కే కూడా ఈ నారాయణ వీళ్ళు అంటా ఉన్నారు డాక్టర్కు 6,000 తీసుకుంటున్నారు. అది తప్పు. తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 8 ట్రాక్టర్లు అవసరం పడుతుంది. ఈ వర్షాలు పడితే వెళ్ళాయి, అక్కడికి వెళ్ళి తెప్పిస్తాం. సార్లు అక్కడికి వెళ్ళి తెస్తారు. అయినా మీకు 3,500 కాడికి 4,000 లోపల వేస్తారు. ఇవి 4 టన్నులు. వీళ్లకు ₹1 గవర్నమెంట్ కట్టేది, అది కూడా ఫ్రీయే. కాబట్టి నేను ఇలా చెప్తాను, వర్షము రాగానే ముందు మీకు అవసరం ఉన్నాయని ట్రాక్టర్ వాడికి పైసలు ఇచ్చుకుంటే వేసేసుకుంటారు. అన్ని గ్రామాల్లో బిఎన్ఎస్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే వాస్తవాలకు అద్దం పట్టేలా వార్తలు ప్రచురితం చేయాలని సిపి సాయి చైతన్య అన్నారు. నిరాధార ఆరోపణలతో వార్తలు రాయటం, ఫోక్సో కేసులు, మైనర్ కేసుల్లో నిందితుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయటం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో జర్నలిస్టులపై కేసులు చేయక తప్పదని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో బుధవారం నూతన చట్టాలపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఏఐ యుగంలో వార్త ప్రచురించే ముందు వాస్తవికతను తెలుసుకుని సంబంధిత అధికారుల వివరణ తెలుసుకోవాలని ఆయన అన్నారు. విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం జర్నలిస్టుల బాధ్యత అని చెప్పారు. భారత న్యాయ సంహిత చట్టంలో అనేక మార్పులొచ్చాయని పేర్కొన్నారు. ఫోక్సో కేసులు, మైనర్లకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు వారి పేర్లు, తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు
రాయటం నేరమే అని తెలుసో తెలియకో అలాంటి వార్తలు ప్రచురితం చేస్తే కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఏఐ యుగంలో జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని, సాంకేతికతను వాడుకుంటూ ఖచ్చితత్వంతో కూడిన బాధ్యతాయుత రిపోర్టింగ్ చేయాలని సూచించారు. చట్టాలన్నీ కామన్ సెన్స్ ఆధారంగా రూపొందించడం జరిగిందని అన్నారు. అంతకుముందుగా డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండటం అందరి బాధ్యత అని అన్నారు. వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులతో పాటు ఆ వార్తల వల్ల ఇతరులు ఎవరికీ ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జర్నలిస్టులది ప్రముఖ పాత్ర అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, బోధన ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తానలితో పాటు టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, అటాక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రమోద్తో పాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు. చాలా మందికి కొత్త దగ్గర బిఎన్ఎస్ అంటారు, బిఎన్ఎస్ఎస్ అంటారు, బిఎస్సీ అంటారు. అంటే ఏంటి ఇది చట్టం ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ అంటే మన బ్రిటిష్ పరివార టైంలో ఫామ్ అయిన చట్టం ఆ వాటి నుంచి మార్చి మన భారతీయ బయట వచ్చేటట్టు భారతీయ మన గొప్ప చేసుకునేందుకు పేరు మార్చారు. బిఎస్సీ అంటారు, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ అంటాం, న్యాయ సంహిత అంటే ఇంతమంది మళ్ళీ ఇది చేశారు. సురక్షా సంహిత అంటారు బిఎన్ఎస్, లేదంటే కొత్త త్యాగం అర్థం. అయితే మీకు అందరికీ చట్టాలు కూడా అవగాహన చేసి కూడా ఎందుకంటే ఏమంటే 420 కేసు పెట్టాము. 420 ఐసీసీలో సెక్షన్ మాట్లాడారు. మీరు ఇప్పుడు 420 సెక్షన్ పెట్టారంటే 420 బిఎన్ఎస్లో వేరే సెక్షన్ ఉంటుంది, మీకు కాదు. అసలు ఏ సెక్షన్ దేనికనేది అవగాహన కాదు. రెండోది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వము, దేని విషయాలు కూడా ట్రంప్ మోదీ ఏ వాతావరణం చేస్తారు ఎదుగుంటారు. డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా, ఎటువంటి వార్త ప్రచారం చేసే ముందు లక్ష్యాన్ని లోపల ఆఫీసర్స్, లీగల్ ఆఫీసర్ లేదా లీగల్ ఆఫీసర్గా పంపాలి. ఆ యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీకు ఇంకా గత 10 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. ఇది అధిష్టానం నిర్ణయించిన విధానమని అన్నారు. డిచ్పల్లి, జకరన్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ 4 మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని మోస్తున్న కార్యకర్తలకు పార్టీ వారిని గుర్తించి మంచి బాధ్యతలు ఇస్తోందని తెలిపారు. 2017 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోందని స్పష్టం చేశారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో గుర్తించడం జరుగుతోందని అన్నారు. పొద్దున ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు ఎవరు చేసినా లేదా పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినా, గ్రూపులున్నా ఏదున్నా ఏ పంచాయతీలున్నా 10 మంది ముందు కాదు, ఏ విధంగా మన కుటుంబంలో పంచాయతీ అయితే ఇంటికి చుట్టాలు వస్తే కూడా బయటికి పంపించి
తలుపు పెట్టుకొని 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటామో అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఏదైతే రూరల్ నియోజకవర్గంలో పంచాయతీలు ఉంటే 4 గోడల మధ్యలో గల్లాలు పట్టుకోనని మాట్లాడుకోండి. బయట పబ్లిక్ గా మటుకు ఎవరన్నా పార్టీకి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం, ఇబ్బంది తెచ్చే ఒక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వారిపైన కూడా పార్టీ చర్యలు తీసుకుంటది. ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. ఏదైతే ఇవన్నీ పాటించకుండా మాకేమైతుంది అని అనుకుంటే కష్టపడ్డోళ్ళకి గుర్తింపు ఇయ్యనికి కొట్లాడతా, అదే విధంగా నష్టపరిచేటోళ్ళకి గుర్తింపు రాకుండా కూడా అడ్డుకుంటాము ఇద్దరము. ఆ రకంగా చెయ్యాలని చెప్పి పార్టీ మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఇక్కడ భూపత్ రెడ్డి అన్న మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారితో మీరు అందరూ కూడా వేదిక పైన ఉన్న పెద్ద నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులే చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఇదే రూరల్కి వెళ్ళి పిసిసి అధ్యక్షులు కూడా గతంలో పోటీ చేసిర్రు. అంతమంది పెద్ద నాయకులు ఉన్నారు. సో ఏదైతే మీరు ఇబ్బంది పడకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఏదైతే తొందరగా వారం రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే ఏదైతే మా నెంబర్లు తిరుపతి గారిది కానీ నాది కానీ మా నెంబర్స్ కూడా మీకు పంపివ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉన్నా ఒక చిన్న మెసేజ్, మాకు ఈ ప్రాబ్లం, ఇంతకుముందు ఒక మండలంకి వెళ్ళి మీటింగ్ పెట్టారు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో పెట్టారు, అన్న మాకు ఈ మీటింగ్ ఇంటిమేషన్ రాలేదు, మేము అందుకే మీటింగ్కి రాలేదు అని. అట్లా రాకపోయినా కూడా తప్పే. ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, తిరుపతి నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ సభ్యులు శేఖర్ గౌడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, నాగేష్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, సింగిల్ విండో చైర్మన్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీని వదలకుండా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నట్టుంటే ఈ యొక్క కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల, ఈ కార్యకర్తల యొక్క పట్టుదలనే ఈరోజు మనం అధికారంలో తెచ్చింది. ఒకవైపు చూస్తా ఉన్నాం మనం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంపై సంవత్సరంలోనే అయింది. ఇలా ముక్కలు చెక్కలైపోయేటువంటి పరిస్థితి. కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక కుటుంబం అనుకున్నాం. అల్లుడు, బిడ్డ, కొడుకు, మరి సడ్డ కొడుకు వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు. మరి వాళ్ళు విడిపోవాలనుకున్నాం. ఇలా అధికారం కోల్పోతే మరి సంవత్సరం నడికే మొత్తము కుటుంబ సభ్యులు కూడా విడిపోయి వేరే పార్టీ పెడతారా, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అవుతారా, వాళ్ళ దాంట్లో వాళ్ళు మరి రాజకీయ విభేదాలా, మరి ఆస్తుల పంచాయతీ విభేదాలా ఇంకా మనకు క్లారిటీగా తెలియదు. కానీ అంటే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారం లేకపోతే ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో మనం 10 ఏళ్ళు అధికారం లేకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారంటే మరి మీకు మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితోనే నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైందని పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ మేరకు పసుపు బోర్డు సాధించినట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ మేరకు పసుపు బోర్డు సాధించినట్లు తెలిపారు. పసుపు బోర్డు కోసం ఎంపీ కేంద్ర మంత్రులను కలిశారని పల్లె గంగారెడ్డి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరానని ఆయన తెలిపారు. ఆయన కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటయ్యిందని తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పసుపు సాగు చేస్తున్నట్లు గంగారెడ్డి తెలిపారు. అయితే ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకుని నిజామాబాద్లోనే పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ఏర్పాటు చేయించారని అన్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా ఎంపీ ఢిల్లీలోనే ఉండి బోర్డు ఇక్కడే ఏర్పాటు అయ్యేలా కృషి చేశారని అన్నారు. అయితే కార్యాలయం ఏర్పాటైన భవనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అన్నారు. ఖాళీగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని కోరామని చెప్పారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించిందని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తానని పల్లె గంగారెడ్డి తెలిపారు.
బోర్డు ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లిటరేట్ కానీ ఆయన ఫైల్స్ కానీ అన్నిటి మీద పసుపు కొమ్ములు కొట్టించుకొని పసుపుకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. గతంలో ఎప్పుడు కూడా పసుపు గురించి ఇంత చర్చ జరగలే. ఆయన పసుపు గురించి ఇంత చేసినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏ రకంగా ఆయన మీద దాడులు చేయించిందో మనమందరం చూసినాం. వాటన్నిటిని కూడా లెక్క పెట్టలేదు. నా రైతుల కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో పసుపు సాధించాల సంకల్పంతో పనిచేసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆశీర్వదించి అరవింద్ గారు మీరు పడ్డ కష్టాన్ని గుర్తించి నేను పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి మన తెలంగాణకు వచ్చి 4వ తేదీ 2023 ఆ రోజు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు ఇస్తున్నాను. పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆ రోజు ప్రధానమంత్రి ఈ ప్రాంత రైతుల, ఈ దేశ రైతుల చిరకాల వాంఛ నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కంటే ముందు ఆ మీటింగ్ జరిగినటువంటి 15-20 రోజుల తర్వాత నిజామాబాద్కి వచ్చి నిజామాబాద్ రైతుల సాక్షిగా నేను పసుపు బోర్డు ఇచ్చాను. మళ్ళీ ఎన్నికల తర్వాత పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఇస్తానని చెప్పి పసుపు రైతులకు భరోసా కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది, మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది. ఆ రకంగా పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలైన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పసుపు రైతులందరూ కూడా అరవింద్ గారిపై నమ్మకం ఉంచి ఆయన పసుపు బోర్డు సాధించిండు. మళ్ళీ రెండోసారి ఆయన గెలిపించిండు. ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ఒక ఆఫీస్కి ఒక బిల్డింగ్ కావాలనే సంకల్పంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక 2-3 ఆఫీసుల గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం మేము అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ దీనికి సహకరించి దీనికి సంపూర్ణంగా సహకారం అందించి మాకు పసుపు బోర్డు కార్యాలయాన్ని అందించినటువంటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరింది. పెద్ద వాగుపైన వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రిక్కర్ల గ్రామానికి వెళ్లాలంటేనే నరకయాతన. ఇక వర్షాకాలం అయితే కష్టాలు వర్ణనాతీతం. బ్రిడ్జి కావాలని ఎన్నో ఏళ్లుగా గ్రామస్తుల విన్నపాలు అరణ్య రోధనలుగానే మిగిలిపోయాయి. ప్రతి ఎన్నికల్లో నేతలకు మొరపెట్టుకున్న హామీలే తప్ప హామీ నెరవేరిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇస్తూ నిధులను మంజూరు చేయడంతో గ్రామస్తుల సంతోషానికి అవధుల్లేవు. దీంతో గ్రామస్తులు సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలతో పాటు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డువ్వాడి నర్సింగ్రావు చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొండ్రిక్కర్ల గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి బ్రిడ్జి నిర్మాణం పనులకు హామీ ఇచ్చారని అన్నారు. తీరా గెలిచాక ఆ ఊసే ఎత్తలేరని అన్నారు. కొండ్రిక్కర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం ఎందరికో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ తమ కోరిక నెరవేరలేదని అన్నారు. అయితే ఎన్నికల సమయంలో జువ్వాడి నర్సింగ్రావు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికీ తన కర్తవ్యాన్ని గుర్తుంచుకొని నెరవేర్చినందుకు సంతోషం ఉందని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ బ్రిడ్జి మరుగున పడిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాము. వాగు రావడం కానీ, చాలామంది కొట్టుకపోవడం కానీ, పశువులు కొట్టుకపోవడం కానీ చాలా జరిగింది వాస్తవంగా. కానీ ఇప్పుడు గత 30 సంవత్సరాల కళ మాకు నెరవేరబోతుంది. ఈ బ్రిడ్జి అనేది పెద్దవ బ్రిడ్జి అనేది మన కోనరాపేట కొండ్రిక్కల పెద్దవ బ్రిడ్జి అనేది మన వేములవాడను కలిపే పెద్ద రూట్. ఇది సుమారుగా ఒక 50 గ్రాములు కలిపే రూటు. ఈరోజు మనకు మన యొక్క కళ నెరవేరుతుంది. సంతోషం. గతంలో నేను ఈ బ్రిడ్జి గురించి గత పాలకులు అంటే కవితక్క గారికి మన గత పాలకులకు నేను చాలాసార్లు ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జువ్వాడి నర్సింగ్ అన్న ఓటమి పాలైనప్పుడు కూడా
మా యొక్క బ్రిడ్జి అనే మా యొక్క కళ నెరవేర్చడానికి చాలా సంతోషంగా ఉన్నది. అతనికి మేము గ్రామ పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు ఇదే బ్రిడ్జి చూపించుకుంటా మమ్మల్ని గెలిపిరి బ్రిడ్జి చేస్తాము, మమ్మల్ని గెలిపిరి బ్రిడ్జి చేద్దామని ప్రతిసారి చెప్పిర్రు. ఎవరు ఒకళ్ళు కూడా వేయలేరు. దీనివల్ల 600 ఎకరాల పైన భూములు అటు ఉన్నాయి. మా కొనరికల్లా కోనపేట రెవెన్యూ ఒకటే. మా ఊరవతల అంటే అటు సైడ్ ఒక విలేజ్ ఉంది కోనరావుపేట అని. మా భూములన్నీ అటే ఉన్నాయి, పొలాలు అటే ఉన్నాయి, ప్రతిదీ అటే ఉంది. అట్లనే ఇది ఒక బ్రిడ్జ్ అయితే కతలాపూర్ మండల్ పెగ్గర విలేజ్ ఫస్ట్ వస్తుంది. దాని నుంచి వెమ్లవాడ రూట్ దాకా ఈ బ్రిడ్జ్ సహాయం ఉంటుంది బాగా. ఈ బ్రిడ్జ్ అయితే వెమ్లవాడ రూట్ దాకా వెళ్ళిపోతుంది. పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, కోనాపల్లి గ్రామాలలో ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బాగేపల్లిలో 14 ఇండ్లు, కోనపల్లి గ్రామంలో 20 ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామాలలో పూర్తిగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతోందని అన్నారు. మొదటగా బేస్ మీద కట్టినచో 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత లెంటల్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరుగుతోందని ఆయన వివరించారు. అలాగే నిరుపేదలు డ్వాక్రా సంఘాల నుంచి 50,000 నుండి 75,000 వరకు అప్పుగా తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందజేయడం జరుగుతోందని, సంబంధిత తహసీల్దార్తో అనుమతులు తీసుకుని జారీ చేస్తారని చెప్పారు. ఈ ఇసుకను అక్రమంగా మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు సురేందర్ గౌడ్, సాయిబాబా గౌడ్, జావేద్, లింగం, ధనుంజయ్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే ముందట్లెక్క లేదు, ఇది ఓన్లీ గరీబ్ వాళ్ళకి, మాసుంటోళ్ళకి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిన వాళ్ళకి ఇచ్చలేదు. లేకని ఇట్లా స్ట్రిక్ట్గా పెట్టినాం. ఈడ మనం బేసిన్ వేస్తేనే ఇల్లు వస్తాయి బిల్లు, అంతే కావాలి బాబు పేసోళ్ళు అట్లా చేసినాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి లేపుతాం, ఇంతకుముందు లేపేది కదా అట్లా. ఇంకోటి మీకు డాక్టర్ల సంఘాలలో ఉన్నారు కదా మీరు అందరూ, అందరికి వెళ్ళి పైసలు ఇవ్వని చెప్పినాం. అంటే వీళ్ళకు మీరు మాట్లాడుకొని ఇస్తారు. మీరు అందరూ ఎప్పుడు ఎట్లా తీసుకున్నా అది ఇస్తారు కదా పైసలు. 50,000కి వెళ్ళి 75,000 వరకు ఏదైనా అవసరం ఉంటే 1 లక్ష తగ్గిస్తున్నారు. ఎందుకు ఇప్పిస్తున్నాం? ఇల్లు కూడా జల్దీ వస్తాయి. ప్రపంచ నలుమూలలా తెలుగువారికి కీర్తిని వ్యాపింపజేసిన ఘనత ఎన్టీఆర్దని పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ అన్నారు. పురుషులతో పాటు మహిళలకు కూడా ఆస్తిలో సగం వాటాను ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. నగరంలోని టీడీపీ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంటు కన్వీనర్ దేగం యాదాగౌడ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఎన్టీఆర్ చౌరాస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద గల టీడీపీ స్థలంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ, మాజీ అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు తరపున భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయంగా తెలుగువారిని అభివృద్ధి దిశగా నడిపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రపంచ నలుమూలలా తెలుగువారికి ఒక కీర్తిని తెచ్చిపెట్టిన ఘనత ఎన్టీఆర్దని తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రజా వ్యవస్థను సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. మండల వ్యవస్థను ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనుడు కూడా ఎన్టీఆర్ అని అన్నారు. పురుషులతో పాటు మహిళలకు కూడా ఆస్తిలో సగం వాటా వ్యవస్థను స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన స్ఫూర్తితో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ ముదిరాజ్, ఎల్లంకి పురుషోత్తం, లవంగరాజు, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్నగారు తెలుగుదేశం పార్టీకి మహనీయులు మరియు అన్నగారు పార్టీ పుట్టినటువంటి పుణ్యము ఆయన తీసుకున్న కాలము కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి అన్నగారు ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయన మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అన్నగారు 102 జయంతి సందర్భంగా మేమందరం నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నుంచి 102 అన్నగారు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మేమందరం మరి అన్నగారికి తెలియజేసుకుంటూ మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది, కార్మికులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కార్మికులు, సిబ్బంది సద్వినియోగం చేసుకుని ముందస్తుగా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, ప్రజా ఆరోగ్య కార్యకర్తలు, డ్రైవర్లు, జవాన్లకి మెడికల్ హెల్త్ చెకప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. సిబ్బందికి మాత్రలు, పరీక్షలు నిర్వహిస్తూ మందులు పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కమిషనర్ కొనియాడారు. ఈ ఉచిత వైద్య శిబిరం గురువారం కూడా నిర్వహించనున్నారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఎం జయకుమార్, సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తమ కార్ల డోర్ అద్దాలకు యథేచ్ఛగా నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వినియోగించిన కార్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాటిని తొలగింపజేసి జరిమానాలు విధించారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ వాడకంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం నాడు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో కార్ల అద్దాలపై నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కారు డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న కార్లను గుర్తించి వాటిపై చట్టరీత్యా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం మరియు ఆర్టీఏ నిబంధనల ప్రకారం కార్ల డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయటం నేరమని అన్నారు. ఇది ప్రజల భద్రతకు హానికరమని చెప్పారు. బ్లాక్ ఫిల్మ్ వలన వాహనాలలో కూర్చున్న వారిని వెలుపల నుండి చూడలేకపోవటం వల్ల అనేక నేరాలు జరుగుతున్నాయని, అందువల్ల ప్రజలందరూ ఈ నిషేధాన్ని అమలు చేయాలని అన్నారు. ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వాడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆర్ఐ వినోద్, ఆర్ఎస్ఐ సుమన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీయూసీఐ రాజీలేని పోరాటం చేస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ చెప్పారు. టీయూసీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కోటగలిలో గల శ్రామిక భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ జూన్ 1న జిల్లా కేంద్రంలోని కోటగలి ఎన్ఆర్ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహాసభకు ముఖ్య వక్తులుగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామ పంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, భవన నిర్మాణ, మిషన్ భగీరథ, హమాలి, మోటార్ రంగ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం, వారి ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం టీయూసీఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం జూన్ 1వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ నిజామాబాద్ జిల్లా మహాసభలు జూన్ 1వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మికులు, ముఖ్యంగా కేజీబీవీ, మోడల్ స్కూల్కి సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ వర్కర్లు, అదేవిధంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ, బీడీ కార్మికులు, అదేవిధంగా మిగతా అనుబంధ సంఘాల కార్మికులు కూడా ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి జిల్లా మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాల కోసం, అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించిన రూపకల్పన అనేవి చర్చించి, అదేవిధంగా జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గాల్ని, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదుల్ని కూడా మేము కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ ఎన్టీఆర్ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ₹2కే కిలో బియ్యం, పక్కా గృహాల నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు.
కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపు వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన ప్రజా సేవా కార్యక్రమాలను స్మరించారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే కాక పేద ప్రజలకు అవసరమైన అద్భుత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యదర్శి బధ్యానాయక్, మాజీ జడ్పీటీసీ శంకర్, మాజీ ఎంపీటీసీ మనోహర్, మాజీ కోఆప్షన్ సభ్యులు హకీం, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు శ్రీధర్, రమేష్ బాబు, ఉదయ్ భాస్కర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆయన వచ్చి రూపాయికి నడుస్తున్నారు, ఇప్పుడు ఫ్రీగా అంటున్నాం. కానీ దానికి స్ఫూర్తి దాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇలా పక్క భవన నిర్మాణాన్ని రాష్ట్రం దేశంలోనే ఎప్పుడు లేవు. 1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయల గుడిసి ఇచ్చారు పేదలకు. 2 క్వింటాల బియ్యం, 2 వాసాలు, 2 కట్టెలు ఇచ్చారు 1000 రూపాయలకు. అది కాదు, పక్కా ఇల్లు నిర్మించాలి, పేదవాడికి ఒక ఇల్లు అనేది ఉండాలి అని గుర్తించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఎవరు ఏ ఇల్లు ఇచ్చినా, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా, లేకపోతే ఎక్కడికి డబుల్ బెడ్రూమ్ వచ్చినా, ఇంకెవరు ఇంకో స్కీమ్ వచ్చినా దానికి స్ఫూర్తిదాత నందమూరి తారక రామారావు గారు. మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వినాయక దామోదర్ వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన హిందుత్వ వాదంతో దేశభక్తిని చాటారని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. వీర సావర్కర్ దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ హాల్లో వినాయక దామోదర్ వీర సావర్కర్ 142వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన హిందుత్వం వాదంతో దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించాడని ఆయన తెలిపారు. తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ, అభినవ్ భారత్ సొసైటీ సంస్థలను స్థాపించి స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని ఆ దిశగా యువతను ఆలోచింపజేశారని అన్నారు. తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశద్రోహం క్రింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్షను, అండమాన్ నికోబార్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని అన్నారు. ఆయన దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, శశిధర్ రెడ్డి, ఉదయ్ కృష్ణ, జయప్రకాష్, మధుసూదన్ గౌడ్, వెంకటేష్, అన్వేష్, అశోక్, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క జీవితాన్ని అర్పించి అనేక విధాలుగా స్వతంత్ర పోరాటం చేసి తన యొక్క జీవితంలో అత్యధికమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా, వారి యొక్క అరాచకుల వ్యతిరేకంగా తన యొక్క శైలిలో అనేక కవితలు రాస్తూ రచనలు చేస్తూ అట్లాగే హిందూ వాస్తవం స్థాపించి దాని ద్వారా నవభారత నిర్మాణం అనే సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ఏదైతే స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఆయన యొక్క ఉద్యమంలో భాగంగా అయితే అక్రమ కేసులు బనాయించడం జరిగిందో ఆయనకు జరిగినటువంటి అత్యధికమైన శిక్ష అయితే బ్రిటిష్ వాళ్ళకు విధించి అక్రమంగా అరెస్ట్ చేసి అండమాన్ నికోబార్ దీవుల్లో యావజ్జీవ ద్వారా
శిక్షలో ప్రాణాపాయ శిక్ష విధించారు. ఆయన జీవితంలో మొత్తము ఈ దేశం కోసం ఈ సందర్భం కోసము తన జీవితాన్ని అందించడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితో ఇవాళ యువత దేశభక్తితో ముందుకు రావాలని చెప్పేసి ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటిలో చిన్నారులు సెల్ ఫోన్ కు అతుక్కుపోయి సెలవు రోజుల్ని గడుపుతున్నారు. కానీ మోతాడు మండలం రామన్నపేట గ్రామంలో చిన్నారులు మాత్రం భిన్నంగా తమ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక చింతనతో భజన పాటలు పాడుతూ సంగీత వాద్యాలు వాయించడాన్ని నేర్చుకుంటున్నారు. స్థానికులు బాలల భజన బృందానికి స్వచ్ఛందంగా పరికరాలను కొనిస్తున్నారు. రామన్నపేట గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి బాలలకు తన వంతుగా పియానో సంగీత పరికరాన్ని అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి తమ వంతుగా చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు. బుధవారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్, కోశాధికారి అజీం, జాయింట్ సెక్రటరీ చక్రి, ఈసీ మెంబర్లు చేతన్, మురళీలను సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ వార్తల సేకరణలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్జుభాయ్, ఫహీం, భూపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగి నరేష్ను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ బకాయిలు చెల్లిస్తే ఈఎస్ఐ ద్వారా మెరుగైన చికిత్స అలాగే ఉచిత చికిత్స లభిస్తోందని తెలుపగా వెంటనే మున్సిపల్ కమిషనర్ను తెలియజేసి పెండింగ్లో ఉన్న 36 లక్షల రూపాయల బకాయిలను ఈఎస్ఐ వారికి చెల్లింపజేయడం జరిగింది. ఒకవేళ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దీనికి సంబంధించి మెరుగైన చికిత్స లేనిచో యశోద ఆసుపత్రిలోనే ఉంచి ఈఎస్ఐ ద్వారా ఆసుపత్రి బిల్లులు చెల్లించే విధంగా ప్రయత్నం చేయటం జరుగుతోందని వినయ్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. బుధవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ 43వ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును పరిశీలించారు. సర్వే అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో కమిషనర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వం నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం సర్వేను పూర్తి చేయాలని కమిషనర్ సర్వే సిబ్బందికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాలురా మండలం హుంచా గ్రామ జంగమ్మట్వాలే ఈరయ్యప్ప మహారాజ్ కూతురు మరియు కొడుకు నూతన వస్త్రదాన మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించారు. సాలురాలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిల్లా రామ్మోహన్, టీపీసీసీ ప్రతినిధి గంగాశంకర్, నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అధికారులు వెంటనే ఆయా సర్టిఫికెట్లు అందజేయాలని సిపిఐ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు విఠల్ గౌడ్ మాట్లాడుతూ వేసవి సెలవులు పూర్తయి కళాశాలలు, పాఠశాలలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కళాశాలలు, పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు అవసరం ఉండగా వారం రోజులు గడుస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కోటగిరి తహసీల్దార్ కాలయాపన చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్ల గంగాధర్, రాములు, గజేందర్, వీరేశం, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న మంజూరీ పత్రాలు అందజేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర రవాణా, బేసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలను కలుపుకొని రాజీవ్ యువ వికాసం పథకానికి 16,23,764 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ నుండి మంజూరీ పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.